వ్యాపారంలో కోటీశ్వరులు కావాలంటే ప్రపంచంలోనే అత్యుత్తమ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ తయారు చేయాలి అని అందరూ నమ్ముతారు. కానీ బిజినెస్ ప్రపంచంలో ఇది అతిపెద్ద అబద్ధం. నిజానికి చాలాసార్లు బెస్ట్ ప్రోడక్ట్స్ ఫెయిల్ అవుతాయి. అదే సమయంలో చెత్త క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బెస్ట్ సెల్లర్స్గా మారతాయి. వినడానికి నమ్మశక్యంగా లేదా? ఒక అత్యుత్తమ ప్రోడక్ట్ని ఓడించి ఒక చెత్త ప్రోడక్ట్ ఎలా గెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. 1970ల కాలంలో గ్యారీ డాల్ అనే వ్యక్తికి ఒక వింత ఐడియా వచ్చింది. అతను సముద్ర తీరంలో దొరికే సాధారణ రాళ్లను తీసుకువచ్చి వాటికి పెట్ రాక్ అని పేరు పెట్టాడు. ఒక చిన్న అట్టపెట్టెలో ఆ రాయిని పెట్టి కుక్కపిల్లకి లేదా పిల్లికి ఉన్నట్లుగా ఆ రాయికి కూడా ఊపిరి పీల్చుకోవడానికి అట్టపెట్టెకి రంధ్రాలు చేశాడు. దానికి ఎలాంటి ఫీచర్స్ లేవు, క్వాలిటీ లేదు, అసలది ఏమాత్రం పనికిరాని ఒక వస్తువు. కాని అతను ఆ రాతికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో ఒక కామెడీ మాన్యువల్ రాసి ఆ పెట్టెలో పెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ చెత్త ప్రోడక్ట్ కోసం జనాలు క్యూ కట్టారు. కేవలం కొన్ని నెలల్లోనే అతను లక్షల రాళ్లు అమ్మి కోటీశ్వరుడైపోయాడు. దీన్నే బిజినెస్ సైకాలజీలో మార్కెటింగ్ ఓవర్ క్వాలిటీ అంటారు. జనాలు ఒక పనికిరాని రాయిని ఎందుకు కొన్నారో తెలుసా? ఎందుకంటే మనుషులు ఎప్పుడూ లాజిక్తో వస్తువులు కొనరు, ఇమోషన్స్తో కొంటారు. గ్యారీ అక్కడ అమ్మింది కేవలం రాయిని కాదు, ఒక నవ్వును, ఒక ఎక్స్పీరియన్స్ని, స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడానికి ఒక ఫన్నీ టాపిక్ని. అతను ఆ రాయి క్వాలిటీ మీద ఫోకస్ చేసి ఉంటే ఒక్కటి కూడా అమ్ముడయ్యేది కాదు. అక్కడ అతను ఆ రాయి చుట్టూ అల్లిన మార్కెటింగ్ కథే అసలైన ప్రోడక్ట్. ప్రపంచంలోని చాలా పెద్ద బ్రాండ్స్ కూడా చేసేదిదే. వాళ్ల ప్రోడక్ట్ క్వాలిటీ కన్నా దాన్ని కస్టమర్ల ఇమోషన్స్కి కనెక్ట్ అయ్యేలా ఎలా అమ్ముతున్నారు అనే స్టోరీపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కాబట్టి వ్యాపారంలో మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠమేంటంటే, మీ ప్రోడక్ట్ని పర్ఫెక్ట్ చేయడానికి మీ 100% సమయాన్ని, డబ్బుని వృధా చేయకండి. చెత్త మార్కెటింగ్ ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ మార్కెట్లో ఎప్పుడూ ఓడిపోతుంది. కానీ అద్భుతమైన మార్కెటింగ్ ఉన్న ఒక సాధారణ ప్రోడక్ట్ ఎప్పుడూ బెస్ట్ సెల్లర్గా గెలుస్తుంది. మీరు కేవలం ఒక వస్తువును తయారు చేయడం కాదు, ఆ వస్తువు వెనక ఉన్న కథను జనాలకు ఎలా అమ్మాలో ముందు నేర్చుకోండి. అసలైన డబ్బు ప్రోడక్ట్ తయారీలో లేదు, మీ బ్రాండ్ స్టోరీలో ఉంది.